ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ పతనం మరొక నెల కంటిన్యూ అయింది. వరుసగా మధ్యలో ఒక్క నెల అనుకుంటా ప్లస్ వచ్చింది 7 నెలల్లో. మళ్ళీ ఈ నెలలో వచ్చేటప్పటికి -6% నమోదైంది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 3,545 కోట్ల రూపాయల ఆదాయం జీఎస్టీ వస్తే ఈ ఏడాది డిసెంబర్ 3,315 కోట్లు వచ్చిందంటే -6% తగ్గింది. అదే సందర్భంలో వాస్తవంగా జీఎస్టీ ఎట్లా వస్తుంది, వ్యాపారాలు ఎవరన్నా జరుగుతూ ఉంటే, వ్యాపారాలు ఎప్పుడు జరుగుతాయి, జనాలు కొంటా ఉంటే లాస్ట్ మంత్ -10, దాంతో పోల్చుకుంటే కొంత తగ్గిందని చెప్పాలి. అదే సందర్భంలో కంటిన్యూస్ పతనం అనేటటువంటిది ఇంతవరకు, అంటే సంపద సృష్టించడం తెలుసు చంద్రబాబు గారికి, ఎలాగ అభివృద్ధి చేయడమో తెలుసు అన్నటువంటిది మామూలుగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో జీఎస్టీకి సంబంధించి వరుస పతనం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్క కరోనా టైంలో కూడా దేశంలో ప్లస్ జీఎస్టీ ఉంది ఆంధ్రప్రదేశ్కే. మిగతా టైంలో అంతా కూడా ఎదుగుదలే ఉంది, తరుగుదల లేదు. కంటిన్యూగా దేశంలో టాప్ 5 జీఎస్టీ ఎదుగుదలలో ఉన్నటువంటిది. ఇప్పుడు జీఎస్టీ పతనం అన్నటువంటిది వరుసగా జరుగుతుంది. క్రిందటి నెల -10 అయితే ఇప్పుడు ఈ నెల -6 కాబట్టి మైనస్లో ఒక 4% తగ్గింది అనుకోవాలా, లేదా వరుసగా ప్రతి నెల కూడా మైనస్ అవుతూ ఉండటం అన్నటువంటిది ఆవేదన చెంది లెక్కలేసుకోవాలన్నటువంటి చూడాల్సి ఉంది. ఇట్లాగ మైనస్ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, అట్లాగే ఇంకొకటి వచ్చేటప్పటికి లక్షద్వీప్ ఒకటి -54 ఉంది. తర్వాతన మేఘాలయ -12 ఉంది. తర్వాత -27 ఉన్నటువంటిది అరుణాచల్ ప్రదేశ్. తర్వాత -20 ఉన్నటువంటిది చండీగఢ్. ఈ కేంద్రపాలిత ప్రాంతాలు తప్పించి మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ప్లస్లోనే ఉన్నటువంటి సందర్భంలో పెద్ద రాష్ట్రాలలో లేదా జనరల్ రాష్ట్రాలలో మైనస్లో ఉన్నటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్ అవుతుంది.